దయాకర్ గారు నమస్తే. నమస్తే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హ్యాపీగా ఉన్నారా? అంటే జీవితంలో ఎన్నడూ లేనంత హ్యాపీనెస్ ఉందా ఇవాళ మీకు? అద్దంకి దయాకర్గానే ఉన్నా. హ్యాపీ అంటే ఇప్పుడు ఒక పదవి వచ్చినప్పుడు ఆ సంతోషం అయితే ఉంటుంది, కానీ బాధ్యత ఎక్కువ గుర్తొస్తుంది. సంతోషంతో పాటు బాధ్యత. ఇప్పుడు ఏంటంటే ఇన్ని రోజులు ఉద్యమకారుడని, లేకపోతే తెలంగాణ కొరకు కొట్లాడినామని, లేదు కాంగ్రెస్ పరికి కొట్లాడినామని ఏం చేయకుండా నడుస్తుంది ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు ఏదైనా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. సో మేబీ 13 అంటే ఎల్లుండి అయిపోయిన తర్వాత ఎమ్మెల్సీగా ఏమంటాం, ఎలక్టెడ్ ఎమ్మెల్సీగా ఉంటాం. 29 తర్వాత బాధ్యతలు తీసుకునే ఎమ్మెల్సీగా ఉంటాం. అప్పటి నుంచి కౌంట్ స్టార్ట్స్. అంటే మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ప్రజలకు లెక్క చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. మనం ఎంత సిన్సియర్గా ఉన్నాం అంటే. పదవి రాకపోతే దయాకర్ పర్లేదు, పదవి వచ్చిన తర్వాత దయాకర్ ఏంటి అనేది మాత్రం స్కోర్ స్టార్ట్స్ కదా. దాంట్లో మంచి మార్కులు తెచ్చుకుంటానికి ప్రయత్నం చేయాలి. ఓ సంతోషము, ఉప్పెన లాంటి సంతోషం అనేది దయాకర్ జీవితంలో ఒక ఘట్టమా మీ లైఫ్లో? ఇదేమైనా అంటే ఒక స్ట్రగుల్ ఉన్నది కదా, వెనకాల పెద్ద స్ట్రగుల్ ఉన్నది కదా. స్ట్రగుల్ అంటే నేను పదవుల కొరకు ప్రయత్నం చేయలేదు అనను, కానీ ప్రాధేయపడలేదు, లేదంటే అసలే అది లేకపోతే ఊపిరి లేదన్నట్టు ఎప్పుడూ లేను. తర్వాత నేను చేసిన పనికి ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేసేంత వరకు కూడా ఆగిన. సో అది నాకు సాటిస్ఫాక్షన్, సంతృప్తి అనాలి అట్లీస్ట్. కానీ ఇది వచ్చిన తర్వాత సంతృప్తి చెంది కామ్గా కూర్చోవడం అయితే ఉండదు. ఇట్స్ ఎ బిగినింగ్, న్యూ బిగినింగ్. ఇది ఇంతకు ముందుదేం ప్రజా జీవితం కంప్లీట్గా. ఈ ప్రజా జీవితంలో బాధ్యతలు ఎక్కువ. అధికారం అనేది ఎప్పుడు కూడా బాధ్యతే. సో నా పార్టీ అధికారంలోకి వచ్చిన, నా వ్యక్తి ముఖ్యమంత్రి, నా సహోదరుడు లాంటి వాడు ముఖ్యమంత్రి అయినా కూడా నేను సమాధానం చెప్పాల్సిన స్థితి మీకుండే. ఇప్పుడు నేనే నేరుగా అయినాక డెఫినెట్గా అది ఇంకెక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో దాంట్లో కూడా ఇంతకంటే మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అద్దంకి దయాకర్ని ఇక నుంచి చూసే విధానంలో ఏమైనా మార్పు ఉంటుందా? ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ, సో ఆయనకి ఇప్పుడు ఇంతవరకు నేను అహంభావంగా ఉన్న, టైం ఇవ్వకపోయినా, లేకపోతే ఎట్లా ఉన్నా నాకు నన్ను అనేవాళ్ళు ఎవరు లేరు. సో ఇప్పుడు ఇంత ముందు కంటే ఇంకా మంచిగా ఉండాల్సిన సందర్భం, క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. మేమే చెప్పేది కదా మీతో, అధికారం వచ్చిన తర్వాత మంచి బిహేవియర్ని బట్టి ఉంటుందని. ఇంకా కొంచెం ఏమంటాము ఇరిటేషన్స్ ఉన్నాయి, ఇంకా కొంచెము టైం షెడ్యూలింగ్ లేక ఇప్పటివరకు కూడా కొంతమందికి సమయం ఇవ్వలేని స్థితి. ఇదంతా కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసుకొని ఇంతకంటే ఇప్పటి వరకు మీరు దాటవేయడానికి అవకాశం ఉండే, ఇప్పుడు లేదు. కుదరదు పైన పని కాదు అది, నువ్వు ఆయన్నే అడుగుపో, నేనేం చేయను, నాకు పదవి లేదు, ఇట్లా రకరకాల ఎఫర్ట్ పెడతా. కానీ అసలు ఇప్పుడు ఏంటంటే పంక్చువాలిటీ పెరగాలి, అందరికి సమయం ఇవ్వాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే ఇది ప్రజలు ఇచ్చిన అవకాశం కదా, కాదని తప్పించుకోవడానికి ఉండదు. అంటే నాలాంటి వాళ్ళు ఇంకా రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సి, ఒక రకంగా ఇది మనకు ఏమంటాం, ఒక రకమైన ప్రెషరే. సో మీ ఇంట్లో కూడా బాగా స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటారు కదా. అంటే ఇంట్లో వాళ్ళు కూడా అంటారు కదా, ఏమై పదవి లేదు, నువ్వు ఎంతో కష్టపడ్డావు, ఇది చేసినా అది చేసినా. ఇప్పుడు ఏం లేదా? ఇప్పుడు ఇంట్లో ఎప్పుడు ఉండదు, ఎప్పుడు అనలేదా? అంటే ఇప్పుడు మనకంటే మనకి పదవి మిమ్మల్ని చూడాలనుకుంటారు కదా మీ ఇంట్లో వాళ్ళు, డెఫినెట్ గా అనుకుంటారు, మంచి అనుకుంటారు. కానీ రానందుకే ఏం ఫీల్ అయ్యేది లేదు, వస్తుంది అనే ఆలోచన ఉండేది. మా అమ్మాయినా మా ఆవిడైనా సరే. ఇక మా అమ్మాయి ఇంకా ఇప్పుడు 50 years నుంచి భరిస్తుంది, మా ఆవిడ 25 years నుంచి భరిస్తుంది. ఎప్పటికైనా వస్తుంది అంటే ఇప్పుడు ఉద్యోగం వచ్చినట్టు, 50 ఏళ్ళకు ఉద్యోగం వచ్చినట్టు. కానీ ఉద్యమమే ఊపిరిగా ఉన్న వాళ్ళము, ఉద్యోగంతో సంతృప్తి చెందే కంప్లీట్గా ఉండదు. బట్ రేవంత్ రెడ్డి గారు మరింత ఈసారి దయాకర్ని ఎట్లయినా అకామిడేట్ చేయాలనే ఉద్దేశంతో ఉండే. నేను ఆలోచించేది ఏంటంటే, మళ్ళీ ఈసారి ఏమైనా అడ్డంకి వచ్చి క్యాస్ట్ ఈక్వేషన్ సంథింగ్ వచ్చినప్పుడు ఈసారి ఏం చెప్పాల్సిన, ఈసారి ప్రజలు ఏం చెప్పినా అయిన పరిస్థితి లేరు. ఒకటేమో నా ఫాల్ట్ అనుకుంటున్నారు, దయాకర్ ప్రెషర్ చేయట్లేదని. రెండేదేమో దయాకర్కు అన్యాయం జరుగుతుందనే ఒక సానుభూతి మరీ ఎక్కువ అయిపోయింది. ఈసారి రాకపోతే నేనే మీడియా ముందుకు రాలేని స్థితి వచ్చు. మీడియా ముందు కంటే ఏముంది, మీకు అన్యాయం జరిగినా కూడా కాంగ్రెస్ నేను కేసుకొస్తావు సార్ అనే పరిస్థితి వస్తుంది. బట్ నేను 2028 వరకు కూడా అవకాశం ఉంటుందా అనే దగ్గర కొంచెం ఆఫాస్ట్రఫిక్ క్వశ్చన్ మార్కులు పెట్టుకొని మెంటల్గా ప్రిపేర్ అవుతున్నా నేను. సో బట్ పోయినసారి ఫైనల్ అయ్యి ఆగింది కాబట్టి ఈసారి దాన్ని క్యారీ ఫార్వర్డ్ లెక్క గతంలో పెండింగ్ ఉన్నది ముందుకు వచ్చింది. తర్వాత
కొంత ఇంకా కొన్ని ఈక్వేషన్స్ వచ్చి కొంత మనం చేయాలి. కనుక మీరు శాసన మండలిలో కూర్చోబోతున్నారు. 6 ఏళ్ళు ఉంటుంది కదా ఈ పదవి, 6 ఏళ్ళు, ఇది 6 ఏళ్ళు ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చే 2028 ఆర్ 29 ఎలక్షన్లో ఇక మీరు పోటీ చేయరు. ఆర్ తర్వాత వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఇక అవకాశం ఉండదు. మీరు ఎమ్మెల్సీగానే పరిమితం అవ్వాల్సి ఉంటుందేమో 6 ఏళ్ళ వరకు. అది పార్టీ ఇష్టం, అంతే. పార్టీ ఇష్టం. నాకు ఇప్పుడు ఈ అవకాశం 6 సంవత్సరాల వరకు ఉన్నది. దీంట్లో వాళ్ళే బాధ్యత ఇస్తే అది చేయగలను. ఇప్పుడు నాకు ఎమ్మెల్సీగా అంటే అఫ్ కోర్స్ ఎమ్మెల్సీగా ఉన్న వాళ్ళు కూడా కంటెస్ట్ చేసి దీనికి రిజైన్ చేసిన వాళ్ళు కూడా అది ఇక పార్టీ ఇష్టం, ముఖ్యమంత్రి గారు, మా పిసిసి గారి ఇష్టం. నన్ను ఒక జనాలు ఓట్లేస్తే గెలిచేది, ఇప్పుడు ఇది మీ ఎమ్మెల్యేలు ఎన్నుకునేది. ఎమ్మెల్యేలు రెండింటికి తేడా ఉన్నది కదా. తేడా ఉంది. బట్ ఎట్లా అనేది ఇప్పుడు నేను ఒక ప్లెయిన్ టెక్స్ట్గా ఉంటాయి ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను ఆ ప్లెయిన్ టెక్స్ట్గా ఉండబట్టే సమస్యలు లేవు. ఆశతోనో ఉన్నోనికి ఆశయంతోనో ఉన్నోనికి తేడా ఉంటుంది. నేను ఎప్పుడూ ఆశపడలే. ఓకే, ఒక ఆశయం ఉంది, ఏంది, బడుగు బలహీన వర్గాల అస్తిత్వాన్ని పెంచి రాజకీయాలు చేయాలనేది నా యొక్క కోరిక. 2 years బ్యాక్ చెప్పిన కదా నేనుతో, మీరు తీయండి మీ లైబ్రరీ. ఓకే, ఈ రాష్ట్రంలో ఓబీసీ మూవ్మెంట్ వస్తుంది. నేను మా పార్టీ ముందు కూడా చెప్పిన, నేను మాణిక్యం ఠాగూర్ గారు జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు మీరు నోట్ చూస్తే నేను ఇచ్చిన నోటు, ప్రతి ఎంపీ కాన్స్టిట్యున్సీ కింద 2 బీసీలకు ఇవ్వండి, ఒక ఎంపీ కింద 2 ఇవ్వండి. అప్పుడు చాలా మంది దాన్ని దయాకర్ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, తను కూడా నష్టపోతాడు కదా. కానీ నా దగ్గర కూడా బీసీలు నాకు ఓట్లు వేయాలి కదా. నేను 2 సార్లు నష్టపోయింది చెప్పినా కదా. నేను ఒకసారి బూర్ నరసయ్య గారు పోటీ చేసినప్పుడు బీసీలు అందరూ పోలోమని కాంగ్రెస్ వదిలి బీఆర్ఎస్కి పోయారు. బొల్లమల్లయ్య గారికి మేము అకామిడేట్ చేయలేదని ఒకసారి యాదవ సామాజిక వర్గం కుర్మాలంతా కూడా దూరమైంది. అది గమనించి నేను చెప్పినప్పుడు. కాబట్టి ఇప్పుడు నేను అంటే బడుగుల అస్తిత్వం పెరగడానికి నేను ఒక్కరిని చేస్తే మీరు ఒక్కరి చేస్తే ఇది కాదు. ఆ సమాజ లెవెల్లోనే ఆ చైతన్యం రావాలి. అది వచ్చే క్రమం ఉందని నేను